నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో, నేను యాస్ ఎ సెక్షువాలజిస్ట్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే ఈ సెక్షువల్ డిజార్డర్‌కి సంబంధించి ఎక్కువ మంది పేషెంట్స్‌ని చూస్తుంటాను. ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో మ్యారేజ్ ఉంది సార్, నాకు అంగస్తంభించటం లేదు, భయంగా ఉంది అని చాలామంది ఈ మధ్య ఎక్కువొస్తున్నారు. సో, కానీ వాళ్ళకేంటి అంటే టాబ్లెట్ వాడడం అనేది భయం. ఆబ్వియస్‌గా కొద్దో గొప్పో టాబ్లెట్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి టాబ్లెట్స్ వాడడం అంటే భయం. సో, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఈ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. దీంతో ఏమవుతుంది అంటే వాళ్ళకి అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి అంగస్తంభనకి సంబంధించిన ఇష్యూస్‌ని రిజాల్వ్ అవుతాయి. అంటే ఈ కణజాలం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో నియోవాస్కులరైజేషన్ కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగస్తంభనకి కావాల్సిన రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది మనము ట్రీట్ చేసుకోవచ్చు. సో, కానీ వీళ్ళకున్న డౌట్స్ ఏంటంటే దానివల్ల ఫ్యూచర్‌లో మళ్ళీ ఇబ్బందొస్తుందా? లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? ఈ షాక్ వేవ్ థెరపీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. దీనివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవండి. అంటే ఉన్నా కానీ నేను దీని గురించి ఒక పెద్ద వీడియో కూడా చేశాను. యంగ్ ఏజ్ పిల్లల్లో మాత్రము ఇది చాలా రోబోస్టింగ్ ట్రీట్మెంట్ అన్నమాట. వాళ్ళకి ఎటువంటి మెడికేషన్స్ లేకుండా వాళ్ళ సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌ని క్లారిఫై చేసేది. సో, వాళ్ళని మ్యారేజ్‌కి రెడీ చేసుకోవడం కావచ్చు. ఈవెన్ మ్యారేజ్ అయ్యి 1 ఆర్ 2 మంత్స్ అయ్యి వాళ్ళకి సెక్షువల్ ఇంటరాక్షన్ లేకుండా అంటే అంగం స్తంభించిన తర్వాత లోపలికి పెట్టలేకపోవటం. ఒకవేళ లోపలికి పెట్టిన తర్వాత వెంటనే స్ఖలనం అయిపోవటం. సెక్షువల్ యాక్టివిటీని ఎంజాయ్ చేయలేకపోవటం అనేటివి ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటికి కూడా ఈ ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.